brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఇవాళ రెండో రోజు టీడీపీ మహానాడు. పార్టీ ఆవిర్భావం, భవిష్యత్తుపై చర్చ, అధ్యక్ష ఎంపికపై సాయంత్రం ప్రకటన. కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్ వచ్చే నెల 5న విచారణకు రావాలని నిర్ణయం. న్యాయ నిపుణులతో చర్చించిన గులాబీ బాస్. సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్. వర్షాలు, ఇందిరమ్మ ఇళ్లు, భూభారత్పై సమీక్ష. నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. హైదరాబాద్ లో ఎన్టీఆర్ జయంతి వేడుకలు. ఎన్టీఆర్ ఘాట్ లో జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నివాళి. భారీగా తరలి వచ్చిన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు. పార్టీ ఏ బాధ్యతలు ఇచ్చినా స్వీకరిస్తా. సీఎం పదవికి అంత తొందరేముంది? చంద్రబాబు డైనమిక్ లీడర్ అన్న లోకేష్. పేలుళ్ల కుట్ర కేసులో విచారణ ముమ్మరం. ఇవాళ్లతో ముగుస్తోన్న సిరాజ్ పోలీస్ కస్టడీ. మరోసారి కస్టడీ కోరే అవకాశం. థియేటర్ల బంద్ వెనక ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఉన్నదెవరో తేల్చాలి. జనసేన వాళ్ళు ఉన్న చర్యలు తప్పవు. డిప్యూటీ సీఎం పవన్ సంచలన నిర్ణయం. అత్తి సత్యనారాయణ జనసేన సభ్యత్వం రద్దు. రాజమండ్రి ఇన్ఛార్జ్ గా తొలగింపు. థియేటర్స్ బంద్ నిర్ణయంలో ప్రమేయం. కాకినాడలో అధికారుల తనిఖీలు. థియేటర్లలో ఆకస్మిక చెకింగ్స్. సౌకర్యాలు, తినుబండారాల రేట్లపై ఆరా. గోదావరిలో మరో విషాదం. స్నానానికి దిగి 3 విద్యార్థుల గల్లంతు. పశ్చిమ గోదావరి జిల్లా రావిలంకలో ఘటన. తణుకులో కరోనా కలకలం. ప్రైవేట్ ఆసుపత్రిలో ఒకరికి పాజిటివ్. అలర్ట్ అయిన అధికారులు. హైదరాబాద్ లో భారీ వర్షం. రోడ్లపై నిలిచిన నీరు. నగరవాసులకు తప్పని ఇబ్బందులు. నంబాల అంత్యక్రియలపై వివాదం. పోలీసులే చేయడంపై అభ్యంతరం. కడచూపుకి నోచుకోలేదన్న కుటుంబ సభ్యులు. ఒడిశా రాయగడలో మావోయిస్టు లొంగుబాటు. పిస్టల్ బుల్లెట్స్ ను సీజ్ చేసిన పోలీసులు. జనజీవనంలో కలవాలని ఎస్పీ స్వాతి పిలుపు. పోలవరం ప్రాజెక్టుపై ఇవాళ ప్రధాని సమీక్ష. 4 రాష్ట్రాల సీఎస్లతో చర్చలు. అంతర్రాష్ట్ర వివాదాల పరిష్కారంపై ఫోకస్. కర్ణాటక హసన్లో విపక్ష నేత అశోక్ పర్యటన. వరద బీభత్సాన్ని పరిశీలించిన నేత. నష్ట నివారణ చర్యలకు డిమాండ్. పనామాలో అఖిలపక్ష బృందం పర్యటన. హిందూ ఆలయంలో శశి థరూర్ పూజలు. పాకిస్తాన్ దురాగతాల్ని ఎంటగడుతున్న ఎంపీలు. సత్యసాయి జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్. 1,10,000 నగదు, సెల్ ఫోన్ స్వాధీనం. జూదానికి పాల్పడితే చర్యలు తప్పవన్న పోలీసులు. దక్షిణ తెలంగాణలో రుతుపవనాల విస్తరణ. ఇవాళ 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ. 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చిన ఐఎండీ. రేపు ఐపీఎల్ క్వాలిఫైయర్ 1 మ్యాచ్. పంజాబ్ తో తలపడనున్న బెంగళూరు. ఎల్లుండి ఎలిమినేటర్ మ్యాచ్.